నమస్తే అండి. మీ పేరు? నా పేరు విజయ్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ మ్యాన్. ఏ ఏరియా సార్? ఇక్కడే రాణిగారి తోట. ఏంటి సార్ అసలు ఈసారి మీ ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ రావు గారు, వైసీపీ నుంచి అవినాష్ గారు పోటీలో నిలబడుతూ ఉన్నారు. ఎవరు గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? గద్దె రామ్మోహన్ రావు గెలిస్తే ఇక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా అభివృద్ధి కూడా ఎక్కువ జరిగిద్దని మా అభిప్రాయం. ఎందుకనంటే ఇక్కడ ఎప్పుడు గొడవలు లేవు. ప్రశాంతంగా 2 సార్లు గెలిచాడు. ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ అవుతుంది. ఈసారి బంపర్ షాట్గా గద్దె రామ్మోహన్ రావు గెలుస్తారని మా ఆలోచన. అసలు మీ ప్రాంతానికి ఎలాంటి న్యాయం చేయగలిగారు ఆయన ఈ 10 సంవత్సరాల కాలంలో? ఈ 10 సంవత్సరాల కాలంలో మాకు తారక రామనగర్ వచ్చినప్పుడు ప్రతిసారి తారక రామనగర్లో 3 సార్లు 4 సార్లు ఫ్లడ్స్ వచ్చినాయి. ఈ 3 సార్లు 4 సార్లు కూడా గద్దె రామ్మోహన్ రావు గారు విజిట్ చేసేవాళ్ళు. విజిట్ చేసి వాడికి షామియానా చేపించి వాడికి భోజన సదుపాయం కూడా చూసేవాళ్ళు. అట్లాగే ఏ విద్యార్థికి కష్టం వచ్చిందన్నా కానీ వాళ్ళకి ఫీజుల నిమిత్తం డబ్బులు ఇస్తూ ఉండేవాళ్ళు. ఆరోగ్యరీత్యా ఎవరికి బాగా లేకపోయినా కానీ డబ్బులు ఇస్తూ ఉంటావాళ్ళు. ఇప్పుడు ఆయన ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఆయన ఇక్కడ ఈ రాణిగారి తోటలో కానీ కృష్ణలంకలో కానీ ఎవరికి కష్టం వచ్చినా కానీ ఖచ్చితంగా ఆదుకునే వ్యక్తి గద్దె రామ్మోహన్ రావు గారు. ఏంటి సార్, మీరు ఒకవైపు అవినాష్ గారు కూడా మీ ప్రాంతంలో చురుగ్గా పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఈ రిటైనింగ్ వాళ్ళ గురించి కానీ ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి గురించి కానీ ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. జగన్ గారు వచ్చిన తర్వాతే పెద్ద ఎత్తున అభివృద్ధి చేయగలిగాం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఏంటి సార్ అసలు వాస్తవం ఏంటి? అభివృద్ధి ఎక్కడ జరిగిందండి? అభివృద్ధి ఎక్కడ జరిగిందా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు 70% పూర్తయింది. ఈయన వచ్చిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి ఎంత పర్సెంటేజ్ కట్టారండి? 1% కూడా కట్టలా. మరి ఎక్కడ అభివృద్ధి జరిగినట్టు? సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, అవి అప్పులు పాలు చేసి ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు మద్యపానం మీద వచ్చిన 2 లక్షల కోట్లు అభివృద్ధి సంక్షేమ పథకాలకి ఇచ్చాడు. తక్కినవన్నీ చేసినవన్నీ అప్పులన్నీ ఏమైపోయినాయి? ఒక్క మద్యపానం మీదే సంవత్సరానికి 40,000 వస్తున్నాయి. ఈ 5 సంవత్సరాలు 5-40,000 2 లక్షల కోట్లు మద్యపానం మీద వచ్చిన డబ్బులు సంక్షేమ పథకాలకు పంచింది. వాడు చెప్తున్న దగ్గర 2 లక్షల కోట్లు పంచిపెట్టామని చెప్తున్నారు. తక్కిన 8 లక్షల కోట్లు ఏమైపోయినాయి? ఎక్కడికి పోయింది? ఇంకా నువ్వు అభివృద్ధి చేసింది ఎక్కడ అభివృద్ధి చేసావు? ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా మద్యపానం. ఈ మద్యపానం తాగిన వాళ్ళు 30% నీకు మైండ్ లాస్ అవుతుంది, కిడ్నీలు దెబ్బతింటున్నాయి. మొన్న ఒక డాక్టర్ గారు ఒక హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ కాకుతుందంటే ఈ మందు తాగటం వల్ల ఈ బ్లడ్ దగ్గర ఎక్కాడు, మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇన్ని రకరకాలుగా మైండ్ మన మైను, ఇసుక, బ్రాందీలు లెక్క, మన గంజాయి ఎంత ఉందండి ఇప్పుడు? గంజాయి ఎక్కడ పట్టినా కానీ ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. కుర్రోళ్ళు తాగుతున్నారండి గంజాయిలు, సిగరెట్లు పెట్టుకొని. ప్లస్ ఇక్కడ 11 దాటిందంటే ఈ సొరంగం నుంచి ఒక సింగిల్గా రాలేవు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, లిక్కర్ బ్యాచ్, ఎంత పడితే అట్లా తాగడం. చిన్న కుర్రోళ్ళు తాగుతున్నారు. గతంలో ఎలా ఉండేది పరిస్థితి? గతంలో ఈ విధంగా లేదు. గంజాయి ఎక్కడ లేదు. సాధువులు ఎక్కడో సాధువులు తాగేవాళ్ళు, ట్రైన్లో సాధువులు తాగేవాళ్ళు, ఎక్కడో కృష్ణాదిలో సాధువులు తాగేవాళ్ళు. ఇప్పుడు గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంది. సరే, ఈ రిటైనింగ్ వాల్ పరిస్థితి ఏంటి? అసలు ఎవరి హయాంలో దీన్ని ఎక్కువ శాతం పూర్తి చేశారు? ఏంటి సార్ అసలు పరిస్థితి? గద్దె రామ్మోహన్ రావు గారు ఉన్నప్పుడు అక్కడ రామలింగేశ్వర నగర్ నుంచి కట్టుకుంటూ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చింది. అక్కడి నుంచి ఈళ్ళ హయాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈడు కట్టారు. వాడ కట్టిన గోడకి ఈడు కట్టిన గోడకి తేడా చూడండి వెళ్ళి మీరు ఒకసారి. దానికి దీనికి ఎంత తేడా ఉందో. దీనికి 125 కోట్లని అన్నారు. 125 కోట్లు మరి ఏం చేశారు? తర్వాత రాణి గారి తోటలో ఈ మన మ్యారేజ్ పెళ్ళిళ్ళు దానికి కట్టుకోవటానికి ఎప్పుడో శాంక్షన్ చేశారు. ఇంతవరకు దానికి ఏదీ లేదు. ఎక్కడ అభివృద్ధి? కాలువలు, దోమలు. వాడు మొన్నటిదాకా మున్సిపాలిటీ వాళ్ళు స్ట్రైకు. మరి అదేవిధంగా వీళ్ళు స్ట్రైక్ చేశారు మొన్నటిదాకా. ఎవరు ఏ పాలనలో చూసినా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి అందరూ అన్ని రంగాల వాళ్ళు
ఇది చేశారు. సార్ ముఖ్యంగా మీ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారు గెలిస్తే కనుక మీకు ఎలాంటి న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు? ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరిగిద్దండి. ప్రతి ఒక్క విద్యార్థులకు కానీ ఇంకొకళ్ళకి కానీ ఎవరికైనా కానీ న్యాయం జరుగుతుంది. అంతేకాదు ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కట్టిన తర్వాత అక్కడ సిగ్నల్స్ పెట్టించారు. ఆ సిగ్నల్స్ ఏమైనాయో తెలియదు. అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఉన్నాడు కమిషనర్గా. ఆయన దానికి 70 లక్షలు అంత ఖర్చు పెట్టారు. అప్పుడు అది ఊరికినే ఇదిపోయింది. అది అభివృద్ధి ఎక్కడ అవుతుంది? ఇప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు ఇంత లేదు. ఇదంతా ఇది కానీ ఇంకోటి కానీ ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా ఈ ఫ్లైఓవర్లు కట్టింది. ఇప్పుడు ఎవరికి హయాంలో కట్టారు? వాడు వచ్చి రెబ్బలను కట్టేసి మా హయాంలో కట్టుకుంటున్నాం అంటున్నారు. అక్కడ కనకదుర్గం దగ్గర ఫ్లైఓవర్ ఎవరు కట్టారు? అప్పుడు బంధు నిరాహార దీక్షలు చేసింది ఎవరు? నిరాహార దీక్షలు చేసి దానికి ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత మొత్తం కట్టిన తర్వాత రెబ్బను కట్టేసి మా హయాంలో అభివృద్ధి చేసామంటున్నారు. కేసీఆర్ నాని గారి ప్రభావం ఎలా ఉంటుందంటారు? కేసీఆర్ నాని గారి ప్రభావం ఆయన పార్టీ మాత్రమే తప్పండి. అసలు ఇంకా ఆయన పార్టీ మారిన తర్వాత ప్రభావం ఏంటి, ఎట్లా ఉంటుంది, ఏముండదు. తమ్ముడే పోటీలో ఉన్నారు కదా. అవును అవును ఆయనే గెలిచే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఎలక్షన్ ఎలా ఉండబోతుంది ఈసారి? ఈసారి ఓవరాల్ ఎలక్షన్ బాగా టఫ్గా ఉంటుంది. డబ్బు ప్రభావం ఎక్కువ ఉంటుంది. మద్యం ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? గద్దె రామ్మోహన్ రావు గెలుస్తారు, చిన్ని గారు గెలుస్తారు. ఫైనల్ టీడీపీ వస్తుందని. మీ పేరు? మధుసూదన్ రావు. ఏం చేస్తుంటారు అన్న? ఏం చేయం, ఖాళీకి తిని తిరగటం. ఏ ప్రాంతం అన్న మీది? మాది ఎక్కడ కాదు, పోరంకి. ఏంటన్నా ఎలా ఉంటుంది అక్కడ పోటీ అసలు? ఏమో చెప్పలేము ఎలాగ ఉంటుందో. ఏంటంటే బోడే ప్రసాద్ వస్తాడు అనుకుంటున్నాం. అసలు ఓవరాల్గా ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన? ఊరగాని చెప్పింది ఏం చేశాడు? ఏం చేయలేదుగా. పోలవరం అన్నాడు, చేయలేదు. రాజధాని అన్నాడు, తీసేశాడు. మరి మద్యపాన చేస్తానన్నాడు, చేయలేదు. ఎగ్గానే పింఛను 3000 అన్నాడు. సంవత్సరానికి నెలకు సంవత్సరానికి 200 పెంచుతాను అన్నాడు. అది మ్యాటర్ అందరిలో ఉంది. అదే అంటే పోలవరంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అవకతవకల వల్లే మేము కట్టలేని పరిస్థితి, 2025లో నేను కడతాను అన్నాడుగా. ఎక్కేటప్పుడు నేను చేస్తాను, పూర్తి చేస్తాను అన్నాడుగా. చేయాలిగా. లారీలు ట్యాక్స్ ఒకటి ఫుల్గా పెంచాడు. గ్రీన్ ట్యాక్స్ అంతకుముందు 200 ఉండేది, ఇప్పుడు 10,000 చిల్లర చేశాడు. ఏంటన్నా మరి మీరు మద్యపాన నిషేధం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. రేట్లు పెంచితే మద్యం తాగే వాళ్ళ సంఖ్య ఆటోమేటిక్గా తగ్గుతుంది. పిచ్చి మందు ఒకటి వదిలి, పిచ్చి మందు తాగలేక రోజు చేస్తుంటే మేము జగన్ మందు అని పిచ్చి మందు వదిలితే ఆ మందు తాగలేక మేము చేస్తుంటే రోజు ఆఫీసులో ఫుల్ 420కి వచ్చేది. ఐవి మంచి ఐవి ఆడుంది. ఇప్పుడు పిచ్చి మందు 1000 రూపాయలు అమ్ముతుంటే ఇంకేంటి మానేసేది. తాగేవాడు మానేస్తాడా? వాడు ఇంటికాడ డబ్బులు ఇవ్వకుండా తెచ్చి, మాకు బార్ ఉంది, 100 బైకులు ఉంటాయి. సాయంత్రం అయితే 100 బైకులు అందరూ పనులకు వెళ్ళే వాళ్ళే. పిల్లలు పనులకు వెళ్తారు, తీసుకొచ్చి సాయంత్రం 500 600 ఇస్తారు. 300 తెచ్చి తాగుతారు. 300 ఇస్తారు, వీడికి 300 ఏమో వాళ్ళు వాడుకుంటారు. అంటే నాణ్యమైన మద్యం లేదంటారా ఈరోజు? నాణ్యమైన మద్యం, క్వాలిటీ నాణ్యమైన మద్యం లేదు, రేటు ఎక్కువ. ఎంత ఉన్న రేట్లు గతంతో పోలిస్తే సగానికి సగం. 420 ఫుల్ కొనుక్కునే వాళ్ళం. ఐబీ చక్కగా ఆఫీసులో కూర్చొని ఫుల్ తాగే వాళ్ళం. ఇప్పుడు 1000 పెట్టాలా, అది పిచ్చి మందు. ఈ మంత్ కరెంట్ బిల్లు వచ్చినాయా? కరెంటు బిల్లు మేము పట్టించుకోలే. కరెంటు బిల్లు ఇంట్లో వాళ్ళు కడతారు. ఎలా ఉన్నాయన్న అసలు రేట్లు ఈరోజు? కరెంటు బిల్లు అందరు పనులు పెరిగినాయి అన్నారు. కరెంటు బిల్లు ఏమో ఎన్నిసార్లు పెరిగినాయి? కరెంటు బిల్లు ఈ నెల పెరిగిందంట. మధ్యలో 4 సార్లు ఏమో పెరిగింది. మరి రెండో అవకాశం కూడా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రెండో అవకాశం అంటే వేసేవాళ్ళు వేస్తారు, దానివల్ల దానికి ఉంటారు. అసలు కూటమి అభ్యర్థులుగా కూటమితో ముందుకు వస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ, ఒకవైపు వైసీపీ. ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు అసలు? ఎవరు గెలిస్తే? చంద్రబాబు గెలిస్తే బాగుంటుంది. అన్న ఏం జరుగుతుంది అసలు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే? సీనియరు ఏదో చేస్తాడని. ఇప్పుడు అన్ని రౌడీజం, అరాచకం ఎక్కువైంది. అందులో మాట్లాడితే వైసీపీ అంటున్నారు ఇలాంటి వాళ్ళు. థ్యాంక్ యూ.